Take me back to old Yazoo. Everything up here is new. I can't stand it, just must land it. Going back to old Yazoo. Everything you do, people got their eyes on you. సారీ సారీ ఏంటి కపడా ఓ అభి ఏం చేస్తున్నావురా? మార్నింగ్ నుంచి ఒక ఫోనే లేదు. అదే అక్క ఏదో మూవీ చూస్తున్నా. ఏం మూవీరా? ఏ మూవీయా? ఈ మూవీ ఏదో ఇండోనేషియా మూవీ అక్క. అంత ఖాళీగా ఉంటే ఏమైనా చదువుకోవచ్చు గారా, మరి ఇండోనేషియా మూవీ చూడాలా? మూవీకి భాషకి సంబంధం ఏంటక్క, అర్థమైతే చాలు గాని. ఫ్రెష్ అయినా అయ్యావా లేదా మార్నింగ్ నుంచి అలానే ఉన్నావా? అవుతా కంగారే ఉంది. ఛీ, నీ బద్ధకం తగలయ్యా. కాస్త టైం సెన్స్ మెయింటైన్ చేయరా బాబు. అబ్బా బద్ధకం ఏంటక్క, రేపటి నుంచి రోజు మార్నింగ్ 4కి అలారం పెట్టా తెలుసా? అలారం పెడితే సరిపోదు బంగారం, లేవాలి కూడా. ఎంత బాబు పుడితే మాత్రం మరి ఆంటీలా మాట్లాడదాం ఏంటక్క. ఓయ్ సరే గాని 300 ఉంటే కొట్టు. 300? మొన్నే గారా 200 కొట్టా, అప్పుడే అయిపోయాయా? అంటే బిర్యానీ తిందామని. మొన్నే గారా తిన్నావు? అది దమ్ బిర్యానీ అక్క, ఈరోజు మొగలే తిందామని. ఏమోరా, కొడతా గానీ అమ్మకు మాత్రం చెప్పుకో. లవ్ యూ అక్క. ఇంకేం లేవుగా చెప్పడానికైతే? ఏం లేవక్క. సరేరా, మళ్ళీ చేస్తా అయితే. సరే అక్క. Bluetooth mode. గోపిలో మౌనికో సొట్ట బుగల సింగారిని వాలు వాలు చూపులోన వెయ్యనుగుల సవారి. గోపిలో మౌనికో సొట్ట బుగల సింగారిని వాలు వాలు చూపులోన వెయ్యనుగుల సవారి. నీ సన్నానే నీ సన్నానే నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో, నీ వైపే ప్రాణం లాగుతుందే మల్లో. నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో, నీ వైపే ప్రాణం లాగుతుందే. అబ్బా చిన్న పూర్ణ వేద్దాం. హ, 4 AM పెట్టాల్సిందే, 4 PM పెట్టా. మావా నీ అబ్బా ఎవరైనా అంత గట్టి కొడతారా డోరు? దా. ఏం తెచ్చారా ఊరి నుంచి? ఇస్త్రీ పెడలరా. తినడానికి రా. తినడానికా? చిక్కడది బొబ్బట్లో. మరి ఈరా అన్ని దారిలో తినేసామమ్మా. తూ ఏదవా.
చెప్పవా? ఎరా వెళ్ళిపోయారా రూమ్ కి? ఇప్పుడే పోవా? దా గేమ్ ఆడదాం. ఇంకా బట్టలు కూడా మార్చుకోలే నేను. బెట్ట మెత్తరా, గెలిస్తే 500 వస్తాయి. గెలిస్తే 100 వస్తాయి, పోతే ఎంత కట్టాలి? 500 బా మధ్య. నా దగ్గర లేవులే. సరే బాయ్. కింద చిన్న పని ఉందిరా, పైగా ఆర్డర్ కూడా వచ్చింది. అటింజర్ చూసుకొని బిర్యానీ తినేసి వచ్చేద్దాం, ఓకేనా? No man, I'm so tired. Face glows, sunlight, sun hitting me. So my face will damage. నావేలేరా డబ్బులు. పద మామా. తూ యాదవా, తూ యాదవా, తూ యాదవా, తూ యాదవా. అరే ఐడి కార్డు మర్చిపోయారా, తీసుకురారా. తీసుకో. నాకు బ్రేకప్ చెప్పిద్దా ఏమనుకుంటున్నా తను అసలు. అయిందేదో అయింది, వదిలేరా రే. ఏంట్రా వదిలేసేది? నా కోపం చల్లారంటే ఏదో ఒకటి చేయాలా, చేస్తా. మంచిగా ఆలోచిద్దాం, ఆవురా రే. వద్దురా. అరే రారా, బిర్యానీ చల్లారిపోద్ది. అవునరా, ఏంట్రా వచ్చిందా పని? మన శశి ఉంది కదరా, ఎందుకో కింద రమ్మందిరా. ఏంటి మన శశియా? చూసుకోవచ్చుగా. హాయ్ అబ్బి. హాయ్ శశి, ఏంటి పిలిచావు? అంటే ఈరోజు మా తమ్ముని బర్త్డే, చాక్లెట్ ఇద్దామని. ఓ హ్యాపీ బర్త్డే మీ తమ్ముడికి. థ్యాంక్ యూ అభి. ఏంటి తమ్ముడు బట్ట కూడా చోటు పోల్స్తారా? మామూలు పంచుతారులే. మరి నాకు సగం సగం తినేయండి. మామా పిల్లనికి పడిపోయింది మామా. తూ యాదవా. నిజం రా, ఆయన నీకు అప్పులంటే ఇష్టమే కదా. ఏమోరా. అలా అయితే చాక్లెట్ పడి. సరే పడేస్తా. అటు చూడు. అభియా, మీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది, చెప్పరా? ఓటీపీయా? ఏం రాలేదు బ్రో. ఒక నిమిషం బ్రో, వస్తుంది. అన్నా నెక్స్ట్ బాల్ 6 సింగిలా వైడా? ఇప్పుడే వచ్చాడు కదరా బ్యాట్స్మెన్, సింగిలే వేసే ఏం కాదు. బ్రో వచ్చిందా బ్రో ఓటీపీ? రాలేదు బ్రో. అన్న ఏంటన్నా వీడు 6 కొట్టాడు, తెలిసిన వాళ్ళు లెక్క ఇప్పటికి ఏతులు దొబ్బావు. 200 బొక్క ఇవ్వాలి నాకు. ఏ పర్లేదు లేరా, నెక్స్ట్ ఓవర్లో వస్తేలే. ఇంకా రాలేదా బ్రో ఓటీపీ? రాలేదు బ్రో. ఒక నిమిషం 6949. అరే మన ప్రతిగడలో ఉన్నాడు రా. ఆగు ఆగు. ఏందిరా, ఏమైందిరా? ఏమైంది? చూడు మావా, నన్నే గుద్దు నా మీద అరుస్తున్నాడు. సీనియర్ రా నేనే గుద్దా, అయినా నువ్వే నాకు సారీ చెప్పాలి. సీనియర్ అవుతుంది, జూనియర్ అవుతుంది డార్లింగ్, కుడుచుకుందా. మధ్యలో నువ్వేడివి? డీటెయిల్స్ కావాలా, గొడవ కావాలా? రే ఆగరా, సారీ బ్రో, మాడితే తప్పు. నువ్వేంట్రా ఇలా అంటూ మనం మీకు వస్తే? రే ఆగరా. వా ఏంట్రా ఎక్సైట్ అవుతా అనుకుంటే ఎదురు అన్నావేంటి? ఏమైంది? ఏం లేదురా.
ఏ ఏమైందిరా? ఏం లేదురా. నీకు విషయం చెప్పనా? వచ్చేటప్పుడు చెక్కోడి బొబ్బట్లు తీసుకొచ్చా, కానీ ఆఖరి నేను తినేసిన. ఎందుకు అలా చేయబడుతున్నావు? నీ అమ్మ పెద్దపడి నేను ఎవరా? ఏ తూ యాదవా. హలో. ఎరా వెళ్ళిపోయారా రూమ్ కి? ఇప్పుడే బావా. దా గేమ్ ఆడదాం. ఇంకా బడి కూడా మర్చిపోయి బావా. బెట్టమెత్రా గెలిస్తే 500 వస్తాయి. గెలిస్తే ఎందుకు వస్తాయి? పోతే ఎంత కట్టాలి? 500 బామద్ది. నా దగ్గర లేవులే. సరే బై. ఏమైందిరా అలా వస్తున్నావు? ఏమోరా, నాకు ఇదంతా ముందే జరిగినట్టు అనిపిస్తుంది. ముందే జరిగినట్టేంట్రా? ఏం లేదు కానీ ఐడి కార్డు తీసుకో, కింద పని ఉంది పా. ఏమైందిరా? ఏమోరా, నాకు జరగబోయేదంతా ముందే తెలుస్తుంది. తెలియడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడుతున్నావు? నిజంరా. మళ్ళీనా? అయ్యో అరే థమ్ 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 రోక్ అమ్మ నమ 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 బల 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 రే బల 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 రే బల 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 రే एक चतुर नार ఎన్నిసార్లు వస్తారా లోపలికి? పిచ్చి పిచ్చుకుందా? एक चतुर नार बड़ी हो. ఏ ఏంటి నీ బాధ? చాక్లెట్ డిపాజిట్ చేస్తావేంటి? దుబ్బే నుంచి. హే జమినే, నిన్ను టైం లూప్ లో ఇరుక్కున్నా. ఏం చేసి బయటికి రావచ్చు అంటావు? మావా మామా, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలరా. 3 feet distance. రే, నేను చెప్పే జాగ్రత్తగా విను. నేను టైం లూప్ లో ఇరుక్కున్నా. రే, నీకు అర్థమే చెప్పాలంటే మనం మూవీ చూసావా అన్నాడు అని, అందులో వాళ్ళకి నేను కూడా టైం లూప్ లో ఇరుక్కున్నామమ్మా. అది జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది. నువ్వు వస్తూనే ఉన్నావు, వస్తూనే ఉన్నావు, వస్తూనే ఉన్నావు. కూర్చో. ఏయ్ పిచ్చి పిచ్చి ఫ్రాంక్స్ దగ్గర ఆయన ఐఎమ్ సో టైర్డ్. నువ్వు నమ్మరా, నాకు తెలుసు. నీ బావ కాల్ చేస్తాడు చూడు. మీ బావ కాల్ చేస్తాడు. మీ బావ కాల్ చేసి అరే రూమ్కి వచ్చావరా అంటాడు. నువ్వేమో ఇప్పుడు వచ్చా బావా అంటావు. అరే గేమ్ ఆడదాం రారా అంటాడు. బావా ఇప్పుడే గుడ్లు కూడా తెలియదు బావా అంటావు. అరే బెట్ మ్యాచ్ రా, గెలిస్తే 100 వస్తాయి అంటాడు. గెలిస్తే 100 వస్తాయి. మరిపోతే నువ్వు అంటావు 500 లేరా అని బావా అంటాడు. నీకు డబ్బులే కాబట్టి నువ్వు వెళ్ళావు. సరే బాయ్ అని పెట్టేస్తాడు. నీవు ఫోన్ ఇచ్చి చూడు. 3, 2, 1 ఫోన్ ఇచ్చి చూడు. ఎరా వెళ్ళిపోయారా రూమ్ కి? ఇప్పుడే బో. దా గేమ్ ఆడదాం. బట్టలు కూడా మార్చుకోలేదు ఇంకా. బెట్టమెత్రా గెలిస్తే 500 వస్తాయి. గెలిస్తే ఎందుకు వస్తాయి? ఓడిపోతే 500 బామద్ది. సరే నా దగ్గర లేవు. సరే బై. ఎలా రా? అర్థమైందా? ఇప్పుడు నాకు నువ్వు రూమ్ లోకి రావడం 44సారి.
అరే ఎలా రా, ఏం మాట్లాడుతున్నావు రా? లూప్ ఏంట్రా? ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, దేని వల్ల అవుతుంది రా? రే నేను స్నానంకి వెళ్ళినప్పుడే స్టార్ట్ అయిందిరా. నన్ను ఎవరు ముట్టుకున్నా నేను బాత్రూంలో లేస్తున్నా. దేనివల్ల అవుతుందో తెలియట్లేదురా. అంటే నువ్వు స్నానం కొన్నప్పుడు స్టార్ట్ అవుతుంది, నేను మళ్ళీ ఎవరు టచ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అయితే నేను ఒక్కసారి టచ్ చేస్తామమ్మా. ఏయ్ ఒక్కసారి హాయ్ అభి. హాయ్ శశి, ఏంటి ఈరోజు మీ తమ్ముడు బర్త్డేనా? అవును అభి, నీకెలా తెలుసు? ఏమో వీని కన్నయ్య తెలిసిపోతా అంతే. ఓహో. తమ్ముడు బిడ్డ కూడా చొరవ పంచుతారా? వాళ్ళు ఊర్లో పంచుతారులేరా. మరి నాకు మనం సంవత్సరం చేసుకుందాంలేరా. ఓకే శశి, వెళ్ళొస్తా. సరే. సెకండ్ మా తమ్ముడు బర్త్డే కదా. అయినా షేక్ హ్యాండ్ మన సంస్కృతి సాంప్రదాయం కాదు, దండం పెట్టాలి. అవునవును, సంస్కృతి సంస్కృతి. అవును, నాకు సంస్కృతిలో 99 మార్క్స్ వచ్చాయి తెలుసా? అభియా, మీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది చెప్పరా? 6949. ఇంకా రాలేదు కదా ఓటీపీ. నేను మానాడు సినిమాలో సింబున్లే. 20% సూర్య ఏం కాదు. ఇదిగో బ్రో మీ ఆర్డర్. అన్నా నెక్స్ట్ బాల్ 6 సింగిల్ వైడా? ఇప్పుడే వచ్చాడు కదరా బ్యాట్స్మెన్, సింగిలే. 6 బ్రో, అది 6 ఆల్రెడీ 3 వికెట్లు పడ్డాయి. ఇప్పుడే వచ్చాడు బ్యాట్స్మెన్, ఇప్పుడే 6 అంట. అసలు నీ క్రికెట్ గురించి తెలుసా? నువ్వు 6 మీద వేసే, పోతే నేను ఇస్తా. అరే 6 నిజమేనే. బ్రో అసలు సూపర్ గా చెప్పా కదా బ్రో. బ్రో 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 టచ్ ఏమాక. నాకు టచోఫోబియా అంటే అంటే నన్ను ముట్టుకున్నా అనుకో, వాడికి నాకు కలిపి షాక్ కొడుతుంది. అరే మన ప్రతిలో ఉన్నాడు చూడు. రే వద్దురా, రే వద్దురా. అరే ఎంతసేపు ఉంటాడు డోరు? అరే రే బా వస్తున్నా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి బ్రో? ఆర్డర్ తీసుకోరా మీది? సరే కానీ ఓటీపీ వచ్చింది చెప్పండి. 6949. రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి ఆ బాణాలు. గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్లు తెరిచి కేకలేస్తూ 14 మంది భూమి మీద పడి మడిచిపోయారు. చూసింది శూర్పణఖ. పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది కరుడి దగ్గర. పడిపోయేటప్పుడు మా అమ్మ నిన్ను ద్వారకాలో ఉందంట. మా అమ్మకి నువ్వంటే చాలా భక్తి, కానీ నేను ఎప్పుడు నిన్ను నమ్మలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు కొంచెం దారి చూపించు కృష్ణ. నేనొకటి చెప్పగలను, జరగవలసిందే జరిగి తీరుతుంది. ఇది ఆరంభం మాత్రమే పాఠ. పోరాడుతూ ఉండు, ముందుకు సాగు. నీవు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని సాధిస్తావు. నీ సొంత వారైనా పోరాడక తప్పదు. ఈ యుద్ధంలో ధర్మం నీ పక్షాన ఉంది పార్థ, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. లే పార్థ, ధర్మాన్ని రక్షించు. జయాపజయాల భారం నాపై వేసి నిస్వార్థంగా యుద్ధం చేయి. నాకు ఇప్పుడు జరిగిన ప్రతి ఒక్క లూప్ నన్ను ఎవరో టచ్ చేయడం వల్లే జరిగింది, కానీ లాస్ట్ లూప్ ఎవరు టచ్ చేయకుండానే జరిగింది. అంటే లూప్ టచ్ ఒకటే కారణం కాదు, ఇంకో ఏదో కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. సారీ బ్రో. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు.
నాకు బ్రేకప్ చెప్పిద్దా ఏమనుకుంటున్నా తను అసలు. అయింది వదిలేరా రే. ఏంట్రా వదిలేసేది? నా కోపం సల్లారంటే ఏదో చేయాలా, చేస్తా. మంచిగా ఆలోచిద్దాం ఆవురా రే. వద్దురా. నిత్య ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయిగా, మాఫ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తా. ల్యాప్టాప్ తీసుకురాబో. వద్దురా, తప్పురా, వదిలేరా. నీకు సంబంధం లేదురా, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురాబో. వద్దురా. ఆగు. నువ్వెవరో నాకు తెలీదు, కానీ నువ్వైతే చేద్దాం అనుకుంటున్నావు అది తప్పు. సో ఆగిపో. ఎవర్రా నువ్వు? నిత్య పంపించిందా నిన్ను? అరే ఇప్పుడే కదా ఎవడో తెలియదన్నా, మళ్ళీ ఎవడంటావేంటి? నీకు సంబంధం లేదు కదా, పో అయితే పో. సర్రా వెళ్ళిపోతా, నీ ఫోన్ ఇచ్చే. నా ఫోన్ ఏందిరా నీకెందుకు? అమ్మాయి ఫోటోలన్నీ నీ ఫోన్లో ఉన్నాయిగా, ఇస్తే వెళ్ళిపోతా. నీకేమైందో తెలియదు, ఈ మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకంతే. నిజమేరా, నాకేం తెలీదు. కానీ నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమించినా, నువ్వు తప్పు చేయకపోయినా అమ్మాయి మంచి కోరుతావు. కానీ నువ్వు దీన్ని ఎవడరా ప్రేమంటాడు? ఆగరా. ఎవర్రా నువ్వు? ఇప్పుడు నేను రావడం ఇది రెండోసారి. డీటెయిల్స్ వద్దు, కొట్టేసుకుందా. అసలు ఎవర్రా నువ్వు? చీదీనమ్మా, మట్ట చేసిన ప్రతిసారి లూప్ అవుతానే ఉంది. ఎలా ఆపాలి వాడిని? ఏం చేసి తాగుతాడు? ఆ చేతి గుడ్డలు కట్టావేంట్రా? మీతో చిన్న పని ఉంది, అది తీసేసి దా. అరే ఏం పని రా, చెప్పురా. అసలు ఎందుకు కొడుతున్నావురా? అమ్మాయి నా తెలియపోయినా అమ్మాయి విషయంలో నువ్వు చేసేది తప్పు. ఫోన్ ఇచ్చే. సరే ఎత్తుకోరా. గుర్తుపెట్టుకో బంగారం, నిజమైన ప్రేమ అంటే వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలనుకోవడం. అంతేగాని కాదన్నారు కుదరదన్నారని దక్కించుకోవాలి చూస్తే అది ప్రేమ అవుద్ది, కోపం అయింది. అర్థం చేసుకో. మావాడు బాగా ఫోటోలన్నీ ఎతికి డిలీట్ చేసి నీకు ఇచ్చేస్తాడు, ఓకేనా? నువ్వు ఆపాలనుకున్నావు కరెక్టే, కానీ పూర్తి కాపడం కూడా నీ బాధ్యత. సర్లే, వాడు ఇంకో ఎలా అంటే ఏమన్నా ఎదవశాలు ఇస్తే నాకు చెప్పు, ఓకేనా? నేను చూసుకుంటా. పదరా. అరే ఆర్డర్ వచ్చినాను రా, ఇందాక నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నా, తీసుకో. టచ్ చేసావా? టచ్ చేద్దా? మళ్ళీ సార్ టచ్ చేయి. నాకేం జరిగిందో, నా కొడుకు ఎందుకు జరుగుతుందో, నేనేం చేశానో నాకేం అర్థం కాలేదు. దాని గురించి పెద్దగా తెలుసుకోవాలని కూడా లేదు. కానీ దీనివల్ల కొన్ని నేర్చుకున్నా, కొన్ని బాధ్యతలు తెలుసుకున్నా, కొంతమంది వాల్యూస్ తెలుసుకున్నా.
నా జీవితంలో ఏదో కొత్త పేజీలో అడుగుపెట్టిన ఫీలింగ్, ఏదో సాధించిన ఫీలింగ్, ఎవరినో కాపాడిన ఫీలింగ్. ఈ ఫీలింగ్ నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది, ఎప్పటికీ. దైవం మానుష్య రూపేణ. ఈ కాలంలో అయితే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం జరుగుతుందో దేవుడి దిగి రావాల్సిన పని లేదు. తను చేయాలనుకునే పనిని ఒక యోధుడి రూపంలో పూర్తి చేస్తాడు, ధర్మాన్ని కాపాడతాడు. అలానే ఈ కథలో అభి ఒక టైం లూప్లో ఇరుక్కునేలా చేసి తనకి ఎవరో కూడా తెలియని నిత్య అనే అమ్మాయి జీవితాన్ని కాపాడేలా చేశాడు. ఆ అమ్మాయిని కాపాడడంతో అభి కర్తవ్యం పూర్తయింది, టైం లూప్ కూడా ఆగిపోయింది.